ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీడిని నువ్వే తీసుకెళ్ళి ఎవరైనా పిల్లలు లేని వాళ్లకో అనాథ శరణాలయానికో ఇచ్చేయి. అత్తయ్య, కొంచెమైనా జాలి దయ అనేవి ఉన్నాయా మీకు? నువ్వు వెళ్ళు. పసిపిల్లాన్ని చూసి అలా ఎలా మాట్లాడాలనిపించింది అత్తయ్య మీకు? నేనేమైనా లేనిపోనివి చెప్పానా? నిజమే కదా చెప్పింది. ఊరు పేరు లేని వాణ్ణి నా ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరం నాకు లేదు. అందుకే వాణ్ణి పంపించేస్తాను అన్నాను. లేకపోతే ఇక్కడే ఉంచుకుని వాణ్ణి ఆడిస్తూ సేవలు చెయ్యాలా? పసిపిల్లలు దేవుళ్లతో సమానం అని అంటారు. అలాంటి వాళ్ళ మీద కూడా ఇలా మాట్లాడడం పెద్దరికం అనిపించుకోదు. మీకే జాలి దయ ఉన్నట్టు మాట్లాడడం కాదు. బయటికి వెళ్తే ఇరుగు పొరుగు మీకిద్దరు కోడళ్ళున్నారు, ఒక కూతురుంది, బయట ఎవరో అనాథని తెచ్చి పెంచుకుంటున్నారేంటని అడుగుతున్నారు. ఇప్పుడేంటత్తయ్య, అందరూ వాడు ఊరు పేరు లేనివాడనే కదా మాట్లాడుకుంటున్నారు. రేపు ఈ పాటికి వాడికి నామకరణం చేసి పేరు పెడతాను. మన అడ్రస్నే వీడి కేర్ ఆఫ్ అడ్రస్ని చేస్తాను. నువ్వు ఏం చేసినా వీడికి అమ్మా నాన్నలైతే తీసుకురాలేవు కదా? తీసుకొస్తాను. హిమా, ఇకపై వీడ నీ బిడ్డ. రేపు నువ్వు సాగర్ అన్నయ్య అమ్మా నాన్నలుగా కూర్చొని వీడికి నామకరణం చెయ్యాలి. ఏయ్, నా కూతురికి వీడిని అంటగడుతున్నావా? అదీ కాకుండా మీ అన్నయ్యని పిలిచి నా కూతురి పక్కన కూర్చోపెట్టి నామకరణం చేయిస్తావా? ఇవన్నీ చేయడానికి నీకు ఏం అధికారం ఉంది? ఎవరు నువ్వు? ఈ ఇంటి పెద్ద కొడలనే అధికారంతో ఇదంతా నేను చేస్తున్నాను. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. ఏవండి, మీ చెల్లెలి కాపురం నిలబడాలి అంటే, తన కాపురం చక్కబడాలి అంటే నాతో రండి. వెళ్ళి మా సాగర్ అన్నయ్యని రేపు నామకరణానికి రమ్మని పిలుద్దాం. సరే, పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.